నమస్తే అండి. మన కన్వర్జేషన్ నేను రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. మీకు ఓకే కదా? ఓకే సార్. ఓకే సార్. ఓకే. సో బర్త్డేలు చెప్పండి. సార్ నవంబర్ 9, ఓకే. 1995 సార్. 1995. టైము 8:15 AM సార్. ఏఎం, వరంగల్. వరంగల్ సార్. ఓకే. 8:15 అంటే 8:18:30 తీసుకున్నాను నేను. సార్. ఓకే సార్. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? సార్ నేను బిజినెస్ చేస్తాను సార్, కిరాణా షాప్ నాది. ఓకే. ఓకే. సార్ ఇది అంటే MBA అయిపోయింది సార్. ఓకే. ప్రజెంట్ అయితే షాప్ చూసుకుంటున్నా. ఓకే. సార్ బిజినెస్ నా కెరియర్ ఎట్లుంటుంది, మ్యారేజ్ లైఫ్ ఎట్లుంటుంది అని కావాలి సార్. మ్యారేజ్ లైఫ్ అంటే పెళ్ళి అయిందా? కాలేదు సార్. అప్పుడు పెళ్ళి ఎప్పుడు అవుద్దని అడగాలి. సరే సార్ ఎప్పుడు అవుతుంది? ఓకే. సరే సరే. ఓకే. మరి కిరాణం వర్కౌట్ అవుతుందా? సార్ అది కూడా కొంచెం నార్మల్ ఉంది సార్ బిజినెస్. ఓకే. ఎంత వర్కౌట్ అవుద్ది కిరాణం అంటే మంత్లీ? విలేజ్లో తెలుసు కదా, విలేజ్లో ఎట్లుంటుందో. ఒక మంత్లీ అంటే డైలీ 5-10,000 అమ్ముతుంది సార్. అంటే దానిలో ఎంత, అంటే 10,000 అమ్మిందంటే మనకు 20% వర్కౌట్ అవుతుందా, 10% వర్కౌట్ అవుతుందా? 2% సార్. అంటే 2%ఏనా? ఇప్పుడు ఓకే. ఓకే. అవును సార్. ఓకే. అప్పుడు చాలా తక్కువ వచ్చినట్టు కదా. అంటే 2%. ఫైనాన్స్ కూడా ఇస్తాం సార్, అంటే ఫైనాన్స్ ఇట్లా. ఓకే. ఓకే. ఈ యావరేజ్గా ఒక 30,000 లోపు అనుకోవాలి మనం. అవును సార్. అవును సార్. అంతే ఇప్పుడు సార్. అప్పుడు అనుకున్నంత వర్కౌట్ కానట్టే కదా. అవును సార్. అవును సార్. సరే, ఒకసారి చార్ట్ చూద్దాం, ఏముందో ఐడియా అర్థం చేసుకో. మీది టైము అంత డేట్ పక్కనా? పక్కా సార్. వృశ్చిక లగ్నం వచ్చింది, రోహిణి నక్షత్రం వచ్చిందా? అవును సార్. అవును సార్. ఓకే, చూద్దాం. నేను ఏమన్నా మ్యాప్ చేయగలిగితే చెప్తా, లేదంటే టాటా బాయ్ చెప్తా. ఓకే సార్. ఓకే సార్. మీకు కుజుడు, గురువు, శుక్రుడు అందరూ కలిసి లగ్నం మీద ఉన్నారు. సప్తమంలో చంద్రుడు ఉన్నాడు. వెరీ గుడ్, బాగున్నది. కుజుడు వచ్చేసేసి బుధ నక్షత్రంలో ఉన్నాడు. బుధుడు వ్యయంలో ఉన్నాడు. అష్టమాధిపతి వ్యయంలో ఉండడం విపరీత రాజయోగం, మంచిది. రవితో పాటు కలిసి ఉన్నాడు, రాహుతో పాటు కలిసి ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు బుధుడు రాహులో ఎవరు బలవంతులో పట్టుకోవాలి మనం. రాహు సప్తమాధిపతితో సంబంధం ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకంటే గురు నక్షత్రంలో ఉంటూ అక్కడ ఉన్నాడు. ఇది బిగ్గెస్ట్ సమస్య అనమాట. వ్యయంలో అంటే నిజానికి మీకు వృచ్చిక మహాపురుష యోగం ఉన్నట్టు. మీ చాట్ ఎవరి దగ్గర తీసుకుపోయినా నీకు సప్తమంలో చంద్రుడు వచ్చా, లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నాడు, శశమహాపురుష యోగం పట్టింది, కేంద్ర కోణాధిపతుల వల్ల రాజయోగం పట్టింది, సప్తమంలో చంద్రుడు ఉండడం వల్ల అదొక యోగం పట్టింది, గజకేసరి యోగం పట్టింది. అసలు తిరుగులేని జాతకం నీది. అసలు నువ్వు తగ్గేదానికే లేదు, నువ్వు చెప్పేదానికి దీనికి సంబంధం లేదని చెప్తారు. అవునా? అవును సార్. చెప్పారా ఎప్పుడన్నా అసలు? అట్లనే చెప్తారు సార్, అంటే ఆస్ట్రాలజర్స్. కాకపోతే ప్రాక్టికల్ గా అట్లా. దానికి రీజన్ ఏంటంటే ఈ గురువు కుజుడు ఇద్దరు బుధ నక్షత్రంలో ఉన్నారు. బుధుడు రాహు నక్షత్రంలో ఉన్న రాహుతో పాటు కలిసి ఉంటే రాహు లీడింగ్ అనమాట, వ్యయంలో లాభ భావంలో. కాబట్టి ఏమవుతుందనంటే ఇప్పుడు మీరు ఫైనాన్స్ బిజినెస్ చేస్తా అన్నారు కదా, సో డబ్బులు ఒక్కోసారి తేడా కూడా అవుతాయి. సో సెక్యూరిటీ బంగారం ఏదో ఒకటి పెట్టుకోకుండా ఇచ్చారనుకోండి, అటే అనమాట. ఒక్కోసారి ఎక్స్పెక్టేషన్ డిజైర్ ఉంటుంది. అక్కడ బుధుడు యోగించుంటే విపరీత రాజయోగం పనిచేసేది, కానీ బుధుడు కాదు, రాహు లీడ్ చేస్తున్నాడు. కాబట్టి గ్రీడు, ఎక్స్పెక్టేషను, డిజైరు పెంచుతాడనమాట. 10 రూపాయలు పెట్టే దగ్గర 20 రూపాయలు పెట్టేదానికి సిద్ధపడతాడు. అదొకసారి గురుచండాల యోగంగా, లేదంటే కుజరాహుల వల్ల సర్పదోషంగాను రకరకాలుగా యాక్ట్ చేస్తుంది అనమాట. అవును సార్. సప్తమాధిపతి బాగానే ఉన్నాడు, వక్రత్వ దోషం క్యాన్సిల్ అయింది. కానీ చూద్దాం అసలు చాట్ ఎలా వెళ్తుందో. అర్థమైందా? దీనిలో ప్రాబ్లం ఏంటంటే వ్యయంలో రాహు వల్ల మరి మీరు విషయం ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తారు. సీక్రెటివ్ కనిపించిందా? అవును సార్. సో ఒకసారి చూద్దాం మ్యాచ్ అవుతుందా చూద్దాం. ఓకే సార్. 10th హౌస్ పుట్టినప్పుడు 24 degreesకి ఎగ్జాక్ట్లీ ఉంది కాబట్టి 10th హౌస్ అపోజిషను ఇది జరుగుతుంది, మంచిది కాదనమాట. అట్లా జరిగినప్పుడు ఒకసారి చిన్నపిల్లలకి ఆరోగ్యం ఇట్లాంటి ఇబ్బందులు ఇస్తాయి. 95, 96 మీకు 95 అంటే నవంబర్ 95 నవంబర్ అంటే రాహుభుక్తే, చంద్రుడిలో రాహు జరుగుతున్నాడు. మదర్ హెల్త్ ఎలా ఉంది చిన్నప్పుడు, తర్వాత మీ హెల్త్ ఎలా ఉంది, ఏమన్నా మోషన్స్, ఇన్ఫెక్షన్స్, బ్రీతింగ్ లాంటి ఇష్యూస్ వచ్చాయా, లేదంటే అంతా బాగుందంటారా? చిన్నప్పుడు గుర్తులేదు సార్. తెలియదు. ఓకే, రైట్.
97లో ఉన్నదానిలో కొంచెం చిన్న ఇంప్రూవ్మెంట్ చెప్పాలన్నమాట. సన్ 10,000కి సెక్స్టైల్ ఇచ్చాడు, కానీ సాట్రాన్తో ట్రైన్ అయ్యాడు కాబట్టి ప్రోగ్రెస్ ఇవ్వనివ్వడు అనమాట. ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకుంటాడు కాబట్టి ప్రోగ్రెస్ క్యాన్సిలేషన్ అవుతుంది. కాబట్టి ఏం చేసేవాళ్ళు ఫాదర్ అక్కడ 2-3 ఇయర్స్ ఉన్నప్పుడు? ఫాదర్ అప్పుడు ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి సార్, అంటే మదర్కి ఫాదర్కి. గొడవలు ఉండేయా? అవును సార్. అంటే ఇక అంటే ఏంది విడిపోయింది సార్ చిన్నప్పుడు. చిన్నప్పుడు అదే ఇయర్లోనా 2 సంవత్సరాలలో ఉన్నప్పుడా? అవును సార్, పుట్టినాక 2 ఇయర్స్కి. 2 ఇయర్స్కి. అదే అక్కడ బ్యాడ్ ఆస్పెక్ట్. ప్రోగ్రెస్ ఇవ్వాల్సింది ఇవ్వనీయకుండా ఈగో ప్రాబ్లమ్స్ ఇస్తాడనమాట. అర్థమైందా? అదొకటి. అవును సార్. ఒక్కోసారి ఎక్స్టర్నల్ రిలేషన్షిప్స్, అనుమానాలు ఇలాంటివి కూడా చేస్తాడు. ఏదో ఒకటి చేస్తాడు. ఏమేమి అవుతున్నాయి అక్కడ? ఎందుకు గొడవలు అవుతున్నాయి? అంటే ఇక ఫ్యామిలీ గొడవలు అయ్యి మేము డివైడ్ అయినాం సార్ ఫాదర్ నుంచి. ఏం గొడవలు అవి? దేని గురించి గొడవలు? వాళ్ళ ఇష్యూస్ అంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే చిన్నప్పుడు నాకు కూడా తెలియదు సార్. అంటే ఇక మొత్తానికి వచ్చేసినాం, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం సార్. సరే, ఓకే, రైట్. ముందుకెళ్దాము. సెల్ఫ్ ఎఫర్ట్ 98, 99 ఇదంతా అంత అనుకున్నట్టు పోవట్లేదు కదా, ఎన్ని ఇబ్బందులు అనమాట. అర్థమైందా? 2001లో ప్రోగ్రెసివ్ మార్స్ సాటర్న్కి స్క్వేర్ అయ్యాడు. 10,000 కూడా స్క్వేర్ అవుతున్నాడు. ఇది కూడా మంచి ఆస్పెక్ట్ కాదు. మదర్ ఏం చేసేవాళ్ళు మరి అప్పుడు? అంటే ఓన్గానే కిరాణం నడిపించారా? ఓకే. అవును సార్. ఏం ఆస్పెక్ట్ లేదు కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. అంత లేదు యాక్చువల్గా. ఓకే, ముందు పోవట్లేదు. వస్తే చెప్తా. అక్కడ దాకా అన్ని రకాల ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. అర్థమైందా? ఒకటి పోతే ఒకటి. 2004లో కూడా ప్రోగ్రెసివ్ వీనస్ 10,000కి స్క్వేర్ అవుతున్నాడు. ఇది కూడా మనం మంచిగా చెప్పలేమన్నమాట. ఇది కూడా ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ అనమాట. 10,000 ట్రైన్ జరిగింది యురేనస్తో, జరిగినా కానీ అనుకున్నంత వెళ్ళనివ్వట్లేదు అనమాట ఆస్పెక్ట్. ఆ 3-4లో వచ్చినట్టే వచ్చి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. హెల్త్ ఆఫ్ ది మదర్ కానీ, లేదంటే ఆ షాప్ అయితే షాప్ కానీ, ఏది ఉంటే అది కొంత ఇబ్బంది కూడా పనిచేస్తుంది అనమాట. లేదంటే మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ హెల్త్ కానీ అట్లాంటి ఇబ్బందులు చెప్తాం. పనిచేసాయా లేదా? అవును సార్, చేసినాయి సార్. ఓకే, తర్వాత ముందుకెళ్దాం. 5, 6 సెల్ఫ్ ఎఫర్ట్. ఇక 6లో కొంచెం పర్వాలేదు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీను సన్ను కలిపి యురేనస్కి సెక్స్టైల్ ఇస్తున్నారు. 6, 7, 8లో కొంచెం ఉన్నదానిలో కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట ఇంతకు ముందు మీద. కనిపించాయా? అవును సార్. అవును సార్. చదువు కూడా కొంచెం ముందుకి, మీరు చదువుకునే దానిలో కొంచెం ముందుకు వెళ్తుంది. తర్వాత ముందుకు చెప్తాం. 9, 10 మళ్ళీ అలా వెళ్తూ ఉంటుంది. మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చెప్దాం. ఇదిగో మళ్ళీ ఉన్న దానిలో ఇదిగో 12లో మీకు 10th హౌస్ సెక్స్టైల్ వీనస్ జరుగుతుంది. 11లో కూడా జరుగుతుంది. 11, 12, 13లో మీ చదువు అయితే చదువు, మీ వడ్డీ వ్యాపారం అయితే వడ్డీ వ్యాపారం, ఏదైతే అది కొంచెం ఇంప్రూవ్మెంట్ తీసుకుంటుంది అనమాట. ఉన్నదానిలో ఇంప్రూవ్మెంట్ తీసుకుంటుంది. పూర్తి స్థాయిలో ఒకసారి దూరం వెళ్ళారా చదువుకోవడానికి ఏమన్నా అక్కడ? అవును సార్, హాస్టల్ పోయినా సార్. 2012 కదా సార్? అవును, 11 నుంచి 13 మధ్యలో. కరెక్ట్. అవును సార్. అయితే అది హాస్టల్ పోయినా సార్. చదువుకున్నారా మంచిగా? ఎంబీఏ అయిపోయింది సార్. ఏంది 18 ఇయర్స్కి ఎంబీఏ అయిపోయింది మీది? అప్పుడు ఇంటర్ సార్. ఇంటర్ అయిపోయింది. ఓకే, సరే, బాగానే ఉంది కదా అక్కడ. అవును సార్. అంటే 2012 తర్వాతనే కొంచెం ఇంటర్కి వచ్చినాక చదువు పెరిగింది కదా, మళ్ళీ ప్రాబ్లం అవును సార్, వచ్చే వరకు కంటిన్యూ అవుతుంది. సెల్ఫ్ ఎఫర్ట్. ఇప్పుడు మీ మదర్ బిజినెస్ అయితే అదే, షాప్ అయితే షాప్ మంచిగా నడుస్తూ ఉంటుంది, పర్వాలేదు, ఇబ్బంది లేకుండా సాగుద్ది. 14, 15 ఇవేమీ ప్రాబ్లమ్స్ లేవన్నమాట. మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా, అప్పటిదాకా వెళ్తుంది. ఇదిగో స్క్వేర్ వెళ్ళింది. 16లో ప్రోగ్రెసివ్ టీ స్క్వేర్లోకి ఇన్వాల్వ్ అయింది. ఆస్పెక్ట్స్ ఏమీ లేవు, సెల్ఫ్ ఎఫర్ట్ నడుస్తుంది. నడిచినా కూడా దీనిలో స్క్వేర్ వెళ్ళినా కూడా ఇబ్బంది ఇస్తూ ఉంటుంది అనమాట. 2016లో ఏం జరుగుతూ ఉందనంటే శని భుక్తి జరుగుతుంది. శని గురువుని ఫాలో అవుతున్నాడు, కష్టపెడతాడు కదా. మరి కష్టపడినప్పుడు 16, 17లో 16 నవంబర్కి 2 నెలలు 3 నెలలు అటు ఇటుగా చూసుకోండి. అక్కడ మదర్ హెల్త్ కానీ, లేదంటే కొంచెం వర్క్ కానీ, డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం కానీ, కొంత ఇబ్బందులు కూడా చెప్పాలన్నమాట. ఏమన్నా పని చేసాయి? ఏం లేదు, బాగుందా? 16 అంటే 2016 నవంబర్, 17 నవంబర్ మధ్యలో కొంచెం పర్లేదు సార్. అంటే ఫైనాన్షియల్ పరంగా కొంచెం ఓకే అయింది సార్. అప్పుడు ఏం ప్రాబ్లం లేదు సార్. ఓకే, దాన్ని మార్క్ చేయండి. తర్వాత అయినా కానీ మళ్ళీ ఏదైనా ఎఫెక్ట్ వస్తే అదే బేస్గా తీసుకుంటాం అనమాట. 2018లో మళ్ళీ చదువు ఇది చేయాలా అది చేయాలా, అది బాగుంటుందా ఇది బాగుంటుందా అని కొంచెం కన్ఫ్యూజను, డైవర్షను ఇట్లా కనిపిస్తూ ఉందన్నమాట. మళ్ళీ ఒక 6 నెలలకు సెట్ అవుతుంది. ఇది 18 నవంబర్కి 5-6 నెలలు అటు ఇటుగా చెప్పాలి. చదువు ఎలా ఉంది, డైవర్షన్ ఎలా ఉంది అని అడుగుతా. ఏమన్నా కనిపించాయా? ఏం లేదు. అవును సార్. 18లో అంటే గ్యాప్స్ వచ్చినాయి సార్. డిగ్రీ మన అది బ్యాక్లాగ్ ఉన్నాయి సార్. బ్యాక్లాగ్ ఉండే. తర్వాత
19 నవంబర్ తర్వాత మీ బ్యాక్లాగ్స్ క్లియర్ అయితే అని చెప్తా. 10th హౌస్ ఎక్స్టైల్ మార్క్స్ కదా, మీరు కష్టపడతారు, ప్రోగ్రెస్ అవుతారని చెప్తా. పనిచేసాయా? అవును సార్, పని చేసింది సార్. అప్పుడు చదువు ఒకటే డిగ్రీ కాదు, పాస్ ఇంట్లో అయినా. కూడా కొంతవరకు బాగానే ఉంటుంది. ఓకేనా? 21 బాగాలేదు, మళ్ళీ నచ్చలేదు. 20 నవంబరు అంటే 21 జూన్ నుంచి కూడా తీసుకోండి. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నాడు, నాకు అసలే నచ్చలేదు. ఓకే, ఇక్కడ నుంచి చార్ట్ డ్రాప్ అయిపోయింది. కెరియర్ అంటే ఇప్పుడు మీరు చదువుకున్నారుగా, మీ చదువు ఉపయోగపడాలిగా, ఉపయోగపడే అవును సార్. డైరెక్షన్లో వెళ్ళకుండా ఉండడానికి ఏమేం జరగాలో అట్లా జరుగుద్ది. అర్థమైందా? సో వెరీ అవును సార్. డిసప్పాయింటింగ్ అనమాట. 21, 22 ఇప్పుడు ఇదే టైంలో మీరు కిరాణా షాప్ వచ్చారన్నారు అనుకోండి, ఎదుగుదల లేదని చెప్తా నేను. అర్థమైందా? 21, అవును 22, 23 అనుకున్నట్టు అస్సలే నాకు నచ్చలేదు. నేను చెప్పింది మీకు అవును పని సార్. చేసిందా? 24 వరకు, 21 నుంచి 24 వర్స్ట్ ఫేజ్ అనమాట. అర్థమైందా? బ్యాడ్ హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ కావచ్చు, మీ చదువు కావచ్చు, మీ జాబ్ కావచ్చు, ఏమీ అనుకున్న డైరెక్షన్లో లేదు. అగ్రి చేస్తారా, డిసగ్రీ చేస్తారా? అవును సార్, చేస్తా సార్. బాగాలేదు అసలు. అంటే ఇప్పుడు ఇది మ్యారేజ్ అయినా ఏదైనా ముందుకు వెళ్ళనివ్వదు. ఏదన్నా లవ్ అవును ఉన్నా సార్. ఫెయిల్ అవుతుంది, ఏదన్నా రిలేషన్షిప్ ఉన్నా ఫెయిల్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే గ్రోత్ కనిపించట్లేదు అనమాట. మీకు ఏమేమి అవుతున్నాయి? అవును సార్. అంటే గ్రోత్ లేదు సార్. అంటే ఇక షాప్ అది ఖాళీ అయిపోగానే కిరాణా షాప్కి వచ్చిన సార్. ఎందుకు మరి జాబ్ ఇక అంతే. చేయకుండా కిరాణా షాప్ కిందకి వచ్చారు? అంటే నేను ఒక్కనే సింగిల్గా ఉంటాను సార్, మమ్మీ నేను ఉంటాం. మమ్మీని చూసుకోవడానికి. అవును సార్. ఉమ్. సరే, మీరు జాబ్ చేస్తుంటే అట్ట కూడా చూసుకోవచ్చు కదా మమ్మీని. అంటే ఇక నేను సింగిల్ సార్. మమ్మీ నేను ఇక జాబ్ చూడాలని. అక్క అంటే ఎవరు లేరు, సింగిల్ నేను. అర్థమైంది. సింగిల్ చైల్డ్. అవును సార్. సరే, ఇక్కడ ఆస్పెక్ట్ అయితే ఏం ఫామ్ కాలేదు కాబట్టి ఇబ్బంది. సరే, ఇప్పటిదాకా నేను చెప్పింది 10కి ఒక 3 సరిపోయినాయా, ఒక 8, 9 వరకు మంచి మార్కులు వచ్చాయి నాకు? సార్ 8 వచ్చింది సార్. 8 వరకు వచ్చాయి, పాస్ అయ్యానా? అవును సార్. ఓకే, సరే. తప్పులు ఎక్కడెక్కడ పోయినాయి నేర్చుకోవడానికి నేను? అదేం లేదు సార్, కరెక్ట్ వచ్చాయి, మేజర్ అన్నీ వచ్చాయి. అవును సార్. ఉమ్, అవును సార్. ఓకే, రైట్. సరే, ఇప్పుడు చూద్దాము. సెల్ఫ్ ఎఫర్టే జరుగుతుందండి. అగ్రెసివ్గా డబ్బులు మీరు వడ్డీకి ఇస్తే మరి ఎట్లా ఇస్తారు? గిరిగిరి లాగిస్తారా? అది కూడా ఇస్తా సార్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇవి ఇంట్రెస్ట్కి ఇస్తాం సార్, అంటే 2% ఇట్లా. 2% ఇంట్రెస్ట్ ఇస్తే మరి ల్యాండ్ పెట్టుకుంటారా, గోల్డ్ పెట్టుకుంటారా? అదేముండదు సార్, ఇక్కడ విలేజ్లో నమ్మి చేయాలి. వాళ్ళందరికీ. అవును సార్, అవును సార్, ఇవి వస్తాయి అమౌంట్. రిటర్న్ వస్తాయా మరి? అవును సార్. ఒక 2018లో కేసు అయింది సార్ ఒకటి. మనం అక్కడ ఒక మంచిగా ఉందని చెప్పామా? మంచి లేదని చెప్పి సార్. ఓకే, ఏం కేసు అయింది? డబ్బుల గురించేనా? ఆ డబ్బుల గురించే సార్. ఏంటిది ఆ కేసు? అంటే ఇక అమౌంట్ తీసుకుని కొంచెం అది అంటే ఒక నా మీదనే లిటిగేషన్ పెట్టింది సార్ ఆయన. ఏమంటాడు? తీసుకునే అమౌంట్ ఏమంటాడంటే, ఆయన ఇట్లా దొంగ కాగితం రాసిల్లు అది ఇది అని ఓ, పెద్ద మనుషుల దగ్గర ఓకే ఓకే చూపించారు ఓకే. సార్. ఎంత ఇచ్చిండు? అప్పుడు 4 lakhs ఇచ్చినాం సార్. ఓకే, సరే. మరి బాగాలేదు కదా ఆస్పెక్ట్. మరి ఇప్పటికీ తేలే అవును. కదా. అది తెలియదు సార్, అది ఇంకా కోర్టులో నడుస్తుంది సార్. ఇక ఎంత మరి బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగినప్పుడు ఇవ్వకూడదు. తేలేదు ఉంటే యాక్చువల్గా 2019కే కాంప్రమైజ్ అవుతుండే. మరి తేలేదంటే నమ్మకం లేదు నాకు. అవును సార్, అవును సార్. ఎందుకంటే అప్పుడు చదువు ఇక బ్యాక్లాగ్స్ కూడా క్లియర్ అయ్యాయి అని చెప్పినా కదా. అంటే అవును సార్. అయితే ఏందంటే ఆ అమౌంట్ హాఫ్ వచ్చినాయి సార్, మొత్తం వచ్చినాయి. ఇంట్రెస్ట్ రాలేదు సార్. అబ్బా, అసలు రావడమే అదృష్టం. ఇక మళ్ళీ ఇంట్రెస్ట్ కూడానా? ఎక్స్పెక్ట్ అవును చేయకండి, సార్. అనవసరమైన విషయం. ఆ కేసు ఉంటే మళ్ళీ ఆ కేసు కూడా ఖర్చు కాబట్టి లైట్ తీసుకోమని సార్. చెప్తా. నేనైతే అసలు లైట్ తీసుకుంటా. అవును ఇక సార్, మీ అవును సార్. ఓపిక. మేము కూడా లైట్ తీసుకున్నాం సార్. అంటే ఆ ఇష్యూ సంతోషం. చెప్తున్నా అట్లా. ఓకే, ఎస్, అక్కడ బ్యాడ్ ఎస్. ఆస్పెక్ట్ జరిగింది కదా. అవును ఆ సార్, నెక్స్ట్ అవును సార్. ఇయర్కి ఇచ్చాడా నేను చెప్పినట్టుగా? అంటే 2018 మధ్యలో ఆ మధ్యలో అమౌంట్ తీసుకొచ్చి ఇచ్చింది సార్. అంటే మొత్తం ఇచ్చేసిండు. ఓ ఇచ్చేసిండు. 4-5 మంత్స్‌లో అదే 2019 ఆ మధ్యలో అటు ఇటు అదే, మధ్యలో. అక్కడ 19కి రాకపోతే అస్సలే రావని అర్థం అనమాట. అర్థమైందా? అవును సార్, అవును 19కి సార్. గుడ్ ఆస్పెక్ట్ అయింది కాబట్టి వచ్చినాయి అవి. అవును అందుకే సార్, నేను అవును సార్. ముందే చెప్పిన, ఏంటంటే వ్యయానికి కనెక్ట్ అయింది, రాహు లీడ్ చేస్తున్నాడు. డబ్బులతో గేమ్ ఆడేటప్పుడు బంగారమో ఏదో ఒకటి పెట్టుకొని ఇవ్వాలి తప్ప, ల్యాండ్ అంటే ఆక్యుపెన్సీ తీసుకోవాలి, అంటే మన చేతిలో పెట్టాలి వాడు మొత్తం. అవును సార్, పెట్టకపోతే అవును సార్. మాత్రం వర్కౌట్ కాదు కదా. మీరు 2% ఇస్తున్నారంటే ఇంచుమించుగా ధర్మ వడ్డీ దగ్గరగా ఉన్నారు మీరు. అవును సార్, అవును సార్. సరే, ఓకే, ముందుకు పోదాం. సరే, ఇప్పుడు మీరు పెళ్ళి అడుగుతున్నారు, తర్వాత వర్క్ అడుగుతున్నారు, కానీ ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఎట్లా వెళ్తున్నాయి? కష్టపెడుతున్నాయి అనమాట. మీకు సప్తమం బాగానే ఉంది, వివాహ దోషం లేదు, సమయ దోషం ఉంది. సమయ దోషం ఉన్నప్పుడు ముందుకు వెళ్ళదు కదా, కష్టపెడతా ఉంటుంది. వెళ్ళినా కూడా సమస్యలు ఉంటా ఉంటాయి. ఎందుకు జరగట్లేదని అంటే
సమయం అనుకూలంగా లేకపోవడం వల్ల. ఇప్పుడు శుక్రభుక్తి జరిగింది, రాహులు శుక్రుడు జరిగాడు, శుక్రుడు స్టార్లో ఎవ్వరు లేరు. మరి సార్ శుక్రుడు ఇవ్వాల్సింది కదా 22 నుంచి 25 మధ్యలో, ఇవ్వలేదుగా. అర్థమైందా? తర్వాత అవును సార్ నెక్స్ట్ చంద్రుడి భుక్తి కూడా జరుగుద్ది అనమాట, 26 నుంచి 27 వరకు అనమాట. జరుగుతుంది సార్ కరెక్టే, కానీ మళ్ళీ ప్రోగ్రెసివ్ సన్ కూడా మరి స్క్వేర్ అవుతున్నాడు అనమాట. అవును అవుతున్నాడు సార్ అవును కాబట్టి దాటాకే చేసుకోవాలి. మరి దాటినాక మరి భుక్తి ఉండాలి కదా, లేకపోతే మళ్ళీ తలనొప్పి. సార్ ఇక మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకోండి. అర్థమైందా? ఎదుటి వాళ్ళ చోట్ల వివాహ యోగం బాగుండేటట్టు. సమయ దోషం అయితే ఉంది, అంటే టైం జరిగేది అనుకూలంగా జరగట్లేదు. సో లాగాలి, మీరు సార్ గట్టిగా లాగాలన్నమాట. ఓ 1.5 year లాగితే ఆ 27 ఎడ్జ్లో అన్న 27 సెప్టెంబర్ వరకు ఉంది కదా, అట్లా కొంచెం అవును 27 సార్ ఎండింగ్లో అట్లా చేసుకుంటే కొంచెం ఆస్పెక్ట్. సన్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నాడు, అది అస్సలు నచ్చట్లేదు నాకు. అర్థమైందా? సార్ సార్ 28లో ఆస్పెక్ట్ బాగుంది, కానీ మరి అప్పుడు వివాహం ఆపరేట్ అవ్వట్లేదు కదా, అందుకని. సో సార్ నేనేంటంటున్నానంటే, మీకు వర్క్ పరంగా గ్రోత్ 28లో కొంచెం వచ్చింది, ఓ 4 ఏళ్ళు సాగుద్ది, మళ్ళీ బ్రేక్స్ ఉన్నాయి. అర్థమైందా? మళ్ళీ 10th హౌస్ స్క్వేర్ సార్ జరుగుద్ది. సార్ మీకు చాలా టైం తర్వాత ప్రోగ్రెస్ వస్తూ ఉంటుందండి, అదే ప్రాబ్లం. సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ కదా, శంఖయోగము. ఆ, సార్ మళ్ళీ బ్రేక్స్ వస్తాయి, 32 33లో మళ్ళీ బ్రేక్స్ ఉన్నాయి. మళ్ళీ మీ చార్ట్ చాలా బాగా సెట్ అయితే టైం చెప్తా నేను, నాకున్న దానిలో. నేనేమనుకుంటున్నానంటే, మీకు 40 దాటాక 39 ఆ ప్రాంతంలో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీను మార్స్ 10th హౌస్ ట్రైన్ ఇస్తున్నారు, విచ్ ఈజ్ ఎక్సలెంట్. గురుదశ జరుగుతోంది, అది అయిపోతుందిలే. రాహు వస్తాడు, రాహు స్టార్లాడు కుజుడు అనమాట, సార్ కుజుడు లీడ్ చేస్తున్నాడు, మీకు రాహు దశ యోగిస్తాడు. మ్యాటర్ అర్థమైందా? సార్ సారీ, రాహు దశ యోగించడం కదా, రాహు అయిపోయింది కదా. గురువులో రవి ఆ, సార్ గురువులో గురువులో రవి దగ్గర కొంచెం బాగుంది, అక్కడ కొంత యోగం పట్టింది. ఆ తర్వాత పెద్ద ఇప్పుడు కాదు, మనం 39కి వెళ్ళాలి. ఒక నిమిషం. 39కి వెళ్తే గురువులో రవి అనమాట. ఓకే, అక్కడి నుంచి ముందుకు పోతాం చార్ట్. ఎందుకంటే రవి కూడా గురు నక్షత్రంలో ఉన్నాడు కదా, అక్కడ రుచిక మహాపురుష యోగం యాక్టివేట్ అయింది. దాని తర్వాత గ్యాప్స్ లేవన్నమాట, మంచిగా ఉంది చార్ట్. సార్ ఓకే, సో నేను మీ సిచ్యువేషన్లో ఉంటే సార్ సేఫ్ ప్లే ఆడతాను, గోల్డ్ కానీ ఏదైనా పెట్టుకొని. ఇది ఒకటి. రెండోది ఏంటంటే, ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్క్స్ కూడా మీకు వర్కౌట్ అయ్యే అవకాశం ఏదో కనిపిస్తూ ఉంది. నేను జనరల్గా సజెస్ట్ చేయను, బట్ చెప్తా సార్ ఉన్నాను అనమాట. కన్స్ట్రక్షన్ వర్క్స్ ఏదైనా చేయించగలిగితే కూడా మీకు వర్కౌట్ అవ్వచ్చేమో అనుకుంటున్నాను. సార్ రియల్ ఎస్టేట్లో కూడా తిరుగుతుంది సార్ నేను. చేస్తారా? ఓకే, దానిలో కలిసి రావచ్చు చేస్తే అండి, కొంచెం టైం తర్వాత కలిసి వస్తుంది, అదొకటి. సార్ ఇంకోటి, ఫార్మసీ రిలేటెడ్ మెడికల్ షాప్స్ ఫ్రెండ్స్ కలిపి సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా, అట్లాంటిది ఏదైనా ఆప్షన్ వచ్చినా కూడా ఒక్కోసారి వర్కౌట్ అవ్వచ్చు. సార్ అది టైంని బట్టి. ప్రస్తుతానికైతే కొంచెం మెల్లగానే ఉంది, అర్థమైందా? ఆన్ అండ్ ఆఫ్గా. అవును సార్ ఇప్పుడైతే అవును 28 సార్ దగ్గర కొంచెం వర్కౌట్ అవుతుంది, మధ్యలో బ్రేక్ సార్ పడుతుంది, మళ్ళీ పోతుంది అనమాట. మీరు భయపడిన సార్ అవసరం లేదు. శని వచ్చినా కూడా, శని దశలాడు గురువు కదా, గురువు కుజుడు రుచిక మహాపురుషయోగం. సో కాబట్టి గురువు ఒక హాఫ్ అయినాక యోగిస్తూ ఉంటాడు అనమాట. సార్ వెళ్తుంది, గురుదశ యోగిస్తుంది, బాగానే ఉంటుందండి, మీరు భయపడిన అవసరం లేదు. ఇప్పటిదాకా సార్ జరిగిన ఒక దశ కన్నా ఫర్దర్గా బాగుంది. సార్ రాహు గురుదశ కూడా మొత్తం యోగిస్తారు సార్. యోగిస్తారు, 75% యోగిస్తారు. అంటే ఏమన్నా ఛాలెంజింగ్స్ వచ్చినా కానీ అంటే ముందుకు పోతుంది సార్. అంటే ఛాలెంజింగ్ అంటే, నేను 10 లక్షలు ఇచ్చేసాను, 50 లక్షలు ఇచ్చేసాను, ఆడ ఇవ్వట్లేదంటే నాకు గురుదశ కాదు, దాని తాత దశ వచ్చినా అంతే అవుతుంది. అర్థమైందా? అట్లా కాదు సార్, అంటే ఇప్పుడు కొంచెం చాలా వరకు ఛాలెంజింగ్స్ ఫేస్ చేసిన సార్ రావు దశలా. అంత లేదు, అంటే అంత లేదు. ఓకేనా? సార్ అంత ఛాలెంజెస్ గురుదశ ఏమి లేవు. అంత ఛాలెంజెస్ ఏమీ లేవు. ఇప్పుడు మేజర్ ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు సన్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నాడు, మదర్ హెల్త్ అవన్నీ మనం నీడ్ టు టేక్ కేర్. అవును సార్ అవును సార్ 28 తర్వాత నుంచి చార్ట్ మేజర్గా ఫ్రీ అయింది. ఓకేనా? సార్ 28 నుంచి 32 వరకు 4 ఏళ్ళు పనిచేస్తుంది, అక్కడ సమస్య వస్తుంది, అది దాటి మళ్ళీ సార్ ముందుకు పోతుంది, అది మ్యాటర్. అంటే ఇప్పుడు దీనంతా ఛాలెంజింగ్స్ ఉండదు కదా సార్, అంటే రావు దశ అంతా గురుదశ. లేదు 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 లేదు, బాగుంటుందండి గురుదశ, భయపడకండి. సార్ ఇంకో డౌట్ సార్, అంటే ఇప్పుడు లగ్నంలో గురువు గురు ఉంటే స్టార్లో 2 గ్రహాలని, గురు స్టార్లో బుధుడు రాహువు, కానీ లాభ భావానికి కనెక్ట్ అయ్యాడు, అది అడ్వాంటేజ్. అర్థమైందా? అవును గురుచండాల సార్ యోగమే అది కూడా, కానీ లాభభావం వల్ల ఓవర్ రిస్కులు చేయకూడదు అనమాట. మనం సెక్యూరిటీ లేకుండా చేస్తే దెబ్బతింటాం. శని దశలో మీరు బాగా డబ్బులు సంపాదిస్తారు. సార్ శని రుచిక సార్ మహాపురుష యోగాన్ని ప్యూర్గా ఫామ్ చేశాడు, సార్ దోషం లేదు అక్కడ, చాలా బాగుంది. కేంద్ర కోణాధిపతుల కలయిక,
అవన్నీ బాగుంది. చార్ట్ బాగుంది. మీకు ఉన్న యోగం యాక్టివేట్ అవ్వాలి. అప్పుడే వాళ్ళందరూ చెప్పినవి నిజం అవుతాయి. అవును సార్. అవును సార్. చెప్పండి. సార్ ఇది ఇప్పుడు రియల్ ఎస్టేట్ గూడా చేస్తున్నా సార్. అంటే ఇంకా ఏం దాంట్లో గూడా అంత గ్రోత్ లేదు సార్ కెరియర్ పరంగా అంతా. అవును. అదంతా దా ఇప్పుడు మీరు ఎంత చేసినా ఆ భూమి వచ్చినప్పుడు, పర్చేజెస్ పెరిగినప్పుడు కదా, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు, కాంటాక్ట్స్ వచ్చినప్పుడు అవుతుంది. అవును సార్. అవును సార్. అప్పటి వరకు చేస్తూ ఉండడమే. మీరు చేసేదే చేయండి మీకున్న ఆప్షన్లో. సార్ ఇప్పుడు సడెన్‌గా ఇప్పుడేమన్నా కన్స్ట్రక్షన్ మ్యాచెస్ వర్క్స్ కూడా ఏమైనా ఉంటే కూడా హ్యాండిల్ చేసుకోండి మెల్లగా. సార్. సార్ నాకు సొసైటీలో రిలేషన్‌షిప్ ఎట్లుంటది సార్? అంటే పబ్లిక్‌తోని? బాగానే ఉంటుందండి. మంచి పేరే ఉంటుంది కదా మీకు. మీ పేరు పాడు చేసుకోరు అసలు. గుడ్ విల్ ఉంటుంది బాగా. అవును సార్. ఉమ్. సార్ ఇంకోటేందంటే సార్ ఇది ఇప్పుడు అది సంస్కృతి సాటర్డే జరుగుతుంది కదా సార్. అవును. అదొకటే కాదు, 10,000 స్క్వేర్ కూడా జరుగుతుంది కదా. అందుకే కదా ఆపింది, పెళ్ళి ఇప్పుడు కాదని. హ్మ్. సార్ ఒకవేళ వైఫ్‌తోని పెళ్లయితే వైఫ్‌తోని ఎట్లుంటది సార్? అంటే నా చాట్ పరంగా జనరల్గా ఏమన్నా బాగుంది. గొడవలైతే? ఓకే. అక్కడ సార్. ఇష్యూ ఉన్నప్పుడు ఏదో ఒకటి ట్రిగర్ అవుతాయి. అర్థమైందా? బిజినెస్ నష్టపోవచ్చు, హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ అవ్వచ్చు, ఏదో ఒకటి ఇస్తాయి కదా. ఓవర్‌కమ్ చేస్తాను సార్. అంటే ఛాలెంజెస్ ఇట్లా లైఫ్‌లో? ఛాలెంజెస్ మనిషి అన్నాక ఓవర్కమ్ చేస్తాడు. చార్ట్ బాగానే ఉంది కాబట్టి ఓవర్కమ్ చేయొచ్చు. అట్లని మనం సార్. కావాలని ప్రమాదంలోకి వెళ్ళకూడదు కదా. అవునవును సార్. అవును సార్. అది దాటినాక బాగానే ఉంది కదా, ఆస్పెక్ట్స్ లేవు కదా నెగిటివ్గా. ఒక యురేనస్కి స్క్వేర్ అవును కూడా వస్తుంది కదా. అందుకోసమే స్లోగా వెళ్ళాలి. ఇప్పుడు 40 సార్. తర్వాత నుంచి 2040 నుంచి బలంగా వెళ్ళొచ్చు. 20, 40 నుంచి. అదే అవును సార్. గురువులో రవి వచ్చాక బలంగా రావు. వెళ్ళొచ్చు. రావు. అవును సార్. 2039 40 దగ్గర టర్నింగ్ పాయింట్. అవును. అవును సార్. సార్ ఏం కాదు, ఏమన్నా మీరు సంపాదిస్తారా? ఎదుగుతారండి. మీరు అసలు భయపడకండి. సార్ ఇంకో డౌట్ సార్. అంటే ఎలా ఇప్పుడు అనిపించింది ఓవరాల్ అనాలిసిస్? సూపర్ సార్. రివ్యూ సూపర్. రాస్తారా ఇప్పుడు మరి? రాస్తా నేను సార్. వర్క్ చేసినట్టు తెలుస్తుంది కదా అందరికి అప్పుడు. అవును. రాస్తా సార్. ఎస్. సార్ ఇంకో డౌట్ సార్. సార్ ఇది నాకు కొంచెం ఫ్రెండ్స్‌తోని గాని, బయట వాళ్ళతోని గాని రిలేషన్ అంతా నార్మల్‌గా ఉన్నది సార్ ఇప్పుడు ప్రెజెంట్. అంటే ఏం మాట్లాడినా గూడా నాకు ఇది నెగెటివ్ వైబ్స్ వ్యయ ఉన్నాయి. రాహు వల్ల మీకు సీక్రెట్స్ తెలిసిపోతాయి. అర్థమైందా? కాబట్టి ఫ్రెండ్షిప్లు అవన్నీ వర్కౌట్ కావు. బిజినెస్ ఫ్రెండ్షిప్సే అక్కడ వరకే, అంతే. మరి టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేయకండి. గురుదశ వచ్చినాక కొంచెం ఏ ఫ్రీ దశ అయితదా వచ్చినా సార్? అంతే. ఆ వ్యయ రాహువు కనెక్ట్ అయ్యాడా లేదా, కాబట్టి మనం ఎక్స్పెక్ట్ సార్. చేయకూడదు. మన బిజినెస్ ఏదో మనం చేసుకోవాలి. ఓకే. టూ మచ్గా ఓకే సార్. ఎక్స్పెక్ట్ చేయకండి, అంతే. సార్. సార్ ఇది ఇంకో డౌట్ సార్. ఉమ్. సార్ ఇది ఇప్పుడు మార్కెటింగ్‌లా అంటే మన ఇవి ఉంటాయి సార్. షాపు గాని, హోల్‌సేల్, రిటైల్ అవి పనికొస్తాయా సార్? ఇప్పుడు ఇవన్నీ రిటైల్ షాప్ 12 ఇట్లా? ఏళ్ల వరకు అండి. గురువులో వచ్చేంత వరకు మీకు నచ్చినవి చేసుకోండి, రిస్క్ లేకుండా. సార్. అర్థమైందా? చ ఆ తర్వాత సార్. బాగా బలంగా చేసుకోవచ్చు. అప్పటి వరకు మీరు మార్కెటింగ్ కూడా కావాలంటే చేసుకోండి, నో ప్రాబ్లం. సార్. ఓకే సార్. ఓకే సార్. హ్యాపీ విత్ ద రీడింగా? సార్. ఓకే సార్. ఒక్క డౌట్ సార్. అంటే ఎన్ని ఉన్నాయి ఈ మొత్తం? డౌట్లు చెప్పరా? సార్ సారీ సార్. చిన్నగా పర్లేదు, డౌట్. అయ్యో తప్పేం లేదండి, అడగండి. సార్ ఇది అంటే నాకు కొంచెం ఒక సింగిల్ చైల్డ్ కదా సార్ నేను. అంటే అవును, వైఫ్‌తోని ఎట్లుంటది? రిలేషన్‌షిప్ ఎట్లుంటది బానే ఉందని చెప్పా ఆమెతోని కదా, కొంచెం ప్రాబ్లం లేదని చెప్పా కదా నేను. పెళ్లి డిలే ఉంది అంతేనా సార్? డిలే ఉంది, అవునవును. డిలే కనిపిస్తా ఉంది. అంటే యాక్చువల్గా జరగాలి, బట్ రకరకాల రీజన్స్ కదా. అవును ఆస్పెక్ట్స్ సార్. సరిగా అవును సార్. లేనప్పుడు జరగకపోవడమే మంచిది అనమాట. అవును సార్. అవును ట్రై సార్. చేయండి, మీరు ట్రై సార్ చేయండి. మీరు ట్రై చేసేది మీరు ట్రై చేయండి. ఆ! చె ఇప్పుడు ఒకవేళ వస్తే చేసుకోవచ్చా సార్? అంటే సంబంధం ఏమైనా వస్తే? వస్తే అటు సైడ్ వివాహ యోగము టైం లైన్ చూసుకొని జాగ్రత్త చేసుకోవాలి. మరి కాంప్లికేషన్ టైం కూడా వస్తుంది కదా, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేసుకోవచ్చు. 26 మార్చి నుంచి వివాహ గడియలు ఉన్నాయి కానీ, బట్ జాగ్రత్తగా స్టెప్ తీసుకోమని చెప్తాను నేను. 26 సార్. సార్ ఒకవేళ చేసుకుంటే ఒక 1 ఇయర్ ఇట్లా ఛాలెంజింగ్ క్లియర్ అయిన గుడ్ టైమ్ వచ్చినప్పుడు అయన్నీ వెళ్ళిపోతాయా సార్? అంటే వెళ్తాయి నా చాట్ వెళ్తాయి పరంగా? వెళ్తాయి వెళ్ళిపోతాయి. ఓకే సార్. ఓకే సార్. అదో డౌట్ ఉండే. ఆల్ ఓకే ది సార్. బెస్ట్ అండి. నమస్తే. సార్ ఏమన్నా చెప్తారా సార్? సార్ ఒక్క నిమిషం సార్. ఆ, ఏమన్నా చెప్తారా సార్ నాకు? చాట్ పరంగా ఏమన్నా నాకు సజెషన్స్? చెప్పేశా కదా క్లియర్గా, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్క్ చేసుకుంటే మీకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని. మీరు ఆల్రెడీ రియల్ అవును ఎస్టేట్ సార్. చేస్తున్నానని చెప్పారుగా. ఓకే సార్. ఓకే సార్. అప్పటికి ఇంకా బాగా ముదిరి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే సార్. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ అండి.